నా పేరు నామల నాగార్జున అండి. వండదాకా అయ్యాను. గుజ్జుమూల నుంచి బస్ స్టాండ్ దగ్గర బస్సుల్లో పనిచేసుకుంటూ రూపాయలు సంపాదించుకుంటూ బస్సు నిలబెట్టుకున్నాను. అది గత సంవత్సరం నుంచి నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి తోటి వర్కర్ల ఓనర్ల నుంచి. ఎందుకు ఇట్లా అనుకుంటే నేను రూపాయి సంపాదించుకుని నేనే వర్కర్గా చేసుకుంటాను, నేనే ఓనర్గా చేసుకుంటాను ఆ బస్సులో. అయితే అది అవతల ఓనర్లకి నచ్చక వాళ్ళ వర్కర్ల నుంచి నువ్వు కింద స్థాయి వాడివి, నువ్వు కులం తక్కువ వాడివి, నువ్వు మాతో అసలు బస్సు తిప్పకూడదు, మాతో పాటు నువ్వు ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చి మేము 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, నువ్వు మా ముందు బస్సులు తిప్పి కాళ్ళు ఎగరేసి డబ్బులు సంపాదించుకున్నంత మగవాడివా పోటీగాడివా అని ఇట్లా నన్ను చాలాసార్లు ఈ రకంగా ఇబ్బంది పెట్టారు. నేను మా ప్రెసిడెంట్ గారితో వాళ్ళతో మాట్లాడి, మా ప్రెసిడెంట్ బాబు గారని మా నరసింహరావు సుబ్బాని వాళ్ళ అన్న వాళ్ళ మామ వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర వేరే బస్సులో వర్కర్లు సార్ వాళ్ళు పంపించుకుని నరసింహరావు ఇట్లా పంపించి సుబ్బాని వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటాడు. పవను, తిరుపతి, ఇస్సాకు, నా తోటి వర్కర్ల డ్రైవర్లు కలాము, చిన్న పవన్ అట్లా వాళ్ళు సార్ 4 సార్లు ఇంటి మీదకి వచ్చినప్పుడు బస్ స్టాండ్ దగ్గర గుజ్జుమూలలో కొట్టారు. రీసెంట్గా 6 months బ్యాక్ బస్ స్టాండ్లో 20 మంది కుర్రలు వేసుకొని ఇదే సుబాని, నరసింహరావు, పవను, తిరుపతి, కమల్, పవను ఇచ్చాను సార్. పాతకుంట పోలీస్ స్టేషన్లో ఇస్తే బాబు గారు వాళ్ళని సిటీ బస్ వర్కర్లను ఇచ్చి ఇంకా మీ జోలికి రాము మేము చూసుకుంటాము అని రాజీ పరిపించి మా అమ్మ, మా చెల్లి, మా అన్నయ్య చేత రాజీ సంతకాలు పెట్టించుకున్నారు సార్. అప్పుడు ఒక 6 నెలలు సైలెంట్గా ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించకుండా పక్కన వేరే కుర్రలను పంపించి బస్ స్టాండ్ దగ్గర సిటీ బస్ స్టాండ్ దగ్గర సార్ చాలామంది చూసి ఆపింది లేదు. కలిసి వచ్చేటితే నా పన్ను కూడా ఇరిగిపోయింది సార్. పన్ను ఇరిగిపోతే అదే బ్లడ్తో పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ అదే సేమ్ రాజీకి వచ్చింది సార్. 10 రోజులు ఇప్పుడు 5వ సార్. రీసెంట్గా మొన్న ఫ్రైడే 20వ తారీఖు మళ్ళీ మొన్న వచ్చారు సార్ శుక్రవారం మళ్ళీ వచ్చి అదే బస్సు తిప్పొద్దని చెప్పాం గారా, తిప్పితే చంపుతాము, నీ వర్కులు రానివ్వు, బస్సు ఎక్కినేము, బస్సుకు అడ్డుపడి బస్సు నుంచి జనాలు ఎక్కకుండా నన్ను దించి సక్కచించి చెప్పి మళ్ళీ కొట్టారు సార్. ఈ శుక్రవారం మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నా భయం వేసి మా ఫ్యామిలీ ఇంటి మీద కూడా వచ్చారు సార్. ఒకసారి గతం ఫస్ట్ 6 నెలల క్రితం ఇంటి మీదకి వస్తేనే కేసు పెడితే అది రాజుకి వచ్చింది సార్. అది ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? నాకు ప్రాణహాని ఉంది సార్. బస్సు తిప్పొద్దన్నారు. ఇప్పుడు శుక్రవారం నుంచి నేను బస్సు తిప్పట్లేదు, ఇంటికాడ ఆపేసాను, దాని మీదే బతుకుతున్నాను. అప్పు చేసి స్థలం అమ్మేసి బస్సు కొనుక్కున్నాను. ఒక బస్సు నుంచి 2 బస్సులు. ఇప్పుడు నా బస్సుకి వర్కర్లు ఎవరు రావట్లేదు. నేను పోదామన్న భయం, నాకు బస్ స్టాండ్ వెళ్తే కొడతారు చంపుతానని. నా బస్సు తిప్పొద్దని నైట్ ఫోన్లు వస్తాయి, ఆ నెంబర్లు కూడా రాసి ఇచ్చాను సార్లకి. అయినా నాకు రక్షణ లేదు, ఏం లేదు సార్. ఇంటి మీదకి వస్తున్నారు, బస్సు తీద్దాలంటే మా ఇంటికాడ ఆపించారు 2 బస్సులు సార్. అదే జీవనాధారం నాకు. చంపుతామన్నారు. ఇంకా అది నాకు తిప్పలేనంత ఇది. అందుకే ఎస్పీ ఆఫీస్ దాకా ఇక్కడ దాకా వచ్చాను సార్. కంప్లీట్ ఇచ్చాం సార్. ఇంకా పిలవలేదు సార్, ఇప్పుడే సార్ ఇచ్చింది. నా పేరు షేక్ బాజీ సార్. నాదెళ్ళ స్వాతి అనే అమ్మాయికి నేను 10 లక్షలు డబ్బులు ఇచ్చాను సార్. అమ్మాయి వ్యాపారం చేసుకుంటానక్క, వారంలో మా ఊర్లో ఉన్నాయి డబ్బులు మా నాన్నగారి దగ్గర, తీసుకొచ్చి ఇస్తాను అందని ఇచ్చాను. ఇస్తే వారం పోయి ఇప్పుడు 3 నెలలు అయింది. సరే అని నేను చెక్ బౌన్స్ వేసుకుంటే సీఎం ఆఫీస్ నుంచి అంట ఎవరెవరో ఫోన్లు, వాళ్ళ అన్నయ్య అంట, ఒక ఆయన వాళ్ళ మరిది అంట, వాళ్ళ నాన్న, వీళ్ళ 4 వచ్చి పోయిన ఆదివారం మధ్యాహ్నం పూట నన్ను ఇంట్లో కలిసి కొట్టారు సార్. కొట్టారని నేను కేసు పెట్టాను. అక్కడ పని అవ్వకపోతే ఇక్కడికి వచ్చాను సార్. ఎస్పీ గారిని కలిశాను. ఆయన సీఏ గారికి ఫోన్ చేసి చెప్పారు సార్. నేను ఫోన్ చేస్తానమ్మా, వెళ్ళండి, మీకు న్యాయం చేస్తారని చెప్పారు సార్. చెక్కులు, నోట్లు తీసుకున్నాను సార్. బెదిరిస్తున్నారు. ఇంకా ఏం చేస్తావు, 10 ఏళ్ళు తిరుగుతాయి, 10 ఏళ్ళు మేము చచ్చిపోతామేమో, ఉంటామా నువ్వు చెక్కులు నోట్లు వేసుకుంటే అని బెదిరిస్తున్నారు సార్. నాకు న్యాయం కావాలి సార్, న్యాయం చేయండి, నా డబ్బులు నాకు ఇప్పించాను. నేను అవి అడ్డం ఉండి ఇప్పించినాయి సార్, నా సొంత అయితే కాదు. అది సార్ ఉన్నాడు. అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. తన దగ్గరే ఉంచుకున్నాడు. అక్కడ అలవాటు ఈ పిల్లలు కూడా ఇది పంపించను నేను అది ఇది అన్నాడు. సరే అని చెప్పి తండ్రి దగ్గరే కదా ఉన్నారని చెప్పి నేను కూడా ఊరుకున్నాను. తర్వాత డైవర్స్ తీసుకున్నామండి. డైవర్స్ తీసుకునేటప్పుడు పిల్లల్ని పంపిస్తాను, మాట్లాడుకొని ఇస్తాను, చూసుకోవడానికి పర్మిషన్ ఇస్తానని చెప్పాడు. సరే అని చెప్పి నేను డైవర్స్ తీసుకున్నాను. 1 year అవుతుంది. తీసుకున్న దగ్గర నుంచి పిల్లల్ని చూడనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. మొన్న పాపను చూసుకుందామని ఇంటికి వెళ్తే కొట్టారు. మా వాళ్ళని తీసుకొని వెళ్తే అందరినీ కొట్టేశారు. ఫిరంగిపురం స్టేషన్లో కేసు పెట్టాను. కేసు పెట్టి సార్ ఒకసారి సరే పిల్ల కోసమే కదా ఇదంతా, ఇక్కడికి పిలిపించండి చూసుకొని వెళ్ళిపోతానన్నా కానీ అసలు ఏం రెస్పాండ్ అవ్వలేదు.
ఇక్కడ మహిళా ప్రాంగణంలో కూడా 2 సార్లు పెట్టాను కేసు. అక్కడ కూడా అసలు పిల్లల్ని తీసుకొని రాలేదు. ఇక్కడైనా ఏమైనా సారు ఏదైనా చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చాను. 3 సార్. 2 మగపిల్లల్ని రాజమండ్రి దగ్గర మదర్సాలో వేసేసాడు. పాప ఒక్కటి తన దగ్గర ఉంది. బేల్దార్ మేస్త్రి. మోహన్ రంగారెడ్డి, నేను ఏటగ్రహాల్లో ఉంటాను. నేను ఎస్పీ గారిని కలవటానికి వచ్చాను. పలానా ఎర్రగుంట్ల ఏబు, ఎర్రగుంట్ల సునీత అనే 3 పిల్లలకి 7 లక్షలు ఇచ్చాను వాళ్ళ ఇంటి నిర్మాణం కోసం. ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ రేపు అని తిప్పుతున్నారు. నిన్నగాక మొన్న వెళ్తే నన్ను బెదిరించి, నాకు రౌడీలు తెలుసు, నిన్ను నీ పిల్లని చంపేస్తామని బెదిరించారు. అందుకని ఎస్పీ గారి రక్షణ కావాల్సిందిగా వచ్చాను. ఎస్పీ గారు నాకు భరోసా ఇచ్చారు. స్టేషన్ సిఐ గారికి ఫోన్ చేసి తక్షణం రేపు వాళ్ళని పిలిపించి దాని గురించి మాట్లాడవలసిందిగా ఎస్పీ గారు చెప్పారు నాకు. ఏ సంవత్సరంలో ఇచ్చారన్న డబ్బులు? నేను 2021లో ఇచ్చానండి. రామ్సర్ నోట్లు కానీ చెక్కులు కానీ ఏమైనా తీసుకున్నారా? అవి ఉన్నాయి మన దగ్గర. షూరిటీకి ఏమైనా పెట్టుకున్నారా? షూరిటీకి ఏం పెట్టుకోలేదండి. ఏమైనా వడ్డీ కట్టడం కానీ ఏమైనా? ఇంతవరకు ₹1 కూడా కట్టలేదండి. ₹2 వడ్డీకి ఇచ్చానండి నేను. జరిగిందా? అసలు రూపాయి బిల్లు నాకు ఇంతవరకు ఇవ్వలేదు సార్. 3 సంవత్సరాలు అవుతుంది నేను ఇచ్చి. దాని గురించి అడగడానికి వెళ్తే నాకు రౌడీలు తెలుసు, నీ పిల్లల్ని మొత్తాన్ని చంపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి మీకు అసలు ఏమీ లేదు? నాకు అసలు ₹1 బిల్లు కూడా ఇవ్వలేదండి.